రైతులు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అన్ని రకాలైనటువంటి బాధలు పడుతుంటే వాళ్ళు మా భూమిని మేము ఉంచుకుంటామంటే మీరు ఉంచుకుంటే మీకు వ్యవసాయానికి సాగునీరవమో మీ ఇబ్బందులు మీరు పడాల్సిందేనని చెప్పి ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పడి బలవంతంగా భూములు అమ్మాలి, అది కూడా మేము అడిగిన రేటుకే ఇవ్వాలి అని చెప్పి తక్కువ రేటు, వాళ్ళు అడిగినటువంటి రేటు కాదు చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి నాకు భాగం ఉంది, దాంట్లో కష్ట భాగం ఏమి లేకుండా రౌడీ మామూలు అనమాట, రౌడీజం చేసి అన్ని భూములు సమీకరించి పెడితే మీరు దేవాలయ భూములు పెరుక్కుంటారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు, రైతులకు సంబంధించినటువంటి భూములు పెరుక్కుంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో చూసామా? ఈరోజే చూస్తున్నామా? కాబట్టి మేము స్పష్టంగా ఈరోజు పాపం సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు. సనాతన ధర్మం అంటే దేవుడి భూములు కాజేసేటువంటి వాళ్ళని రక్షించడమా? దేవుడి భూములు కాజేసేవాళ్ళు మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళ మీద మీరు ఏమి చర్యలు తీసుకుంటారు? దేవుడి భూములే కాజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా లేదా? కాబట్టి దీన్ని ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి, ఎండోమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. అందులో ఈ జిల్లా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి. దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలోనే దేవాదాయ భూములకు రక్షణ లేకపోతే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి దీని మీద దేవాదాయ శాఖ మంత్రి గారిని అదేవిధంగా ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్ని ఇద్దరిని కోరుతున్నాం. వెంటనే ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని నోటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. వెంటనే చొరవ తీసుకుని ఈ భూమి ఎవరితో తేల్చి సర్వే చేసి ఏదైతే భక్తులు వాళ్ళ మనోభావాల ప్రకారం ఇచ్చారో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే సోమిరెడ్డి ఎప్పుడు అలవాటు 2014-19 మధ్య ఈరోజు సిద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని దగ్గర పోయాడు. పాపం ఆ దేవుడు ఎట్లా రానిచ్చాడో నాకు తెలియదు, కానీ ఆయనకు సంబంధించి భక్తులు ఇచ్చినటువంటి భూములను పోర్టులో పోతే ఆ పోర్టులో పోయినటువంటి భూములకు సంబంధించి దేవుడికి ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే సిద్ధేశ్వర స్వామికి కృష్ణపట్నంలో దానిని 2019లో మంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు త్రిపురాంతకంలో ఉన్నటువంటి త్రిపురేశ్వర స్వామికి ఇచ్చేసాడు. త్రిపురాంతకేశ్వర స్వామికి ఇక్కడ ఉన్నటువంటిది ఈ భక్తులు ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి ఇస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నంలో ఉన్నటువంటి దేవుడికి దాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వేరే దేవాలయాలకు ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అడిగితే 2.5 కోట్లు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఆ 5 కోట్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన వెంటనే ఆ డబ్బులు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వండి అంటే ఆ రోజు కృష్ణపట్నం దేవస్థానానికి సంబంధించి అప్పటికే ట్రాన్స్ఫర్ అయినటువంటి 2.5 కోట్లు వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెనక్కి తెప్పించాం. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి పట్ల, దేవాలయ భూముల పట్ల, భక్తుల పట్ల ఎంత సెంటిమెంట్ ఉంది, ఎంత విశ్వాసం ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మీరు మేమేదో దేవుడిని పెట్టుకుని రాజకీయాలు చేయడమో, దేవుడిని పెట్టుకుని రాజకీయాల మాటలు మాట్లాడటమో పక్కన పెట్టి నిజమైనటువంటి శ్రద్ధ, సనాతన ధర్మం మీద ఆలోచన ఉంటే ఇటువంటి దేవాదాయ భూములను కాజేస్తున్నారు. ఇది మచ్చుకు ఒకటి చూపించాం. ఈ దేవాదాయ భూముల శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే విచారణ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని దేవాదాయ భూములను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేని పక్షంలో దీని మీద దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఎండోమెంట్స్ ఆఫీసర్, జిల్లా ఎండోమెంట్స్ అధికారులను కలుస్తాం, వినతి పత్రం కూడా ఇస్తాం. దాని మీద కూడా మీరు గనక స్పందించి చర్యలు తీసుకోకపోతే భక్తులు అందరం కలిసి శివాలయం దగ్గరికి చెలో కాకుటూరు పేరుతో కార్యక్రమం నిర్వహించి భక్తులు మేమే దగ్గరుండి భక్తుల ద్వారా దానిని తిరిగి స్వాధీనం చేసుకుని దేవస్థానానికి అప్పగించడం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి కాకుటూరు శివాలయానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.